తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. కపిల తీర్థంలోని 2 హోటళ్లకి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. విచారణలో భాగంగా అనుమానిత వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, తిరుపతిలో బాంబు బెదిరింపు కలకలం రేపుతుంది. గత నెల రోజులుగా చూస్తున్నట్లయితే తరచూ తిరుపతిలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు ఏదైతే స్టార్ హోటళ్లతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు బాంబు బెదిరింపులు అయితే కన్నా చేస్తున్నట్టు మెయిల్స్ రావడం, దీంతో పెద్ద ఎత్తున కలకలం రేపుతుంది తిరుపతి ప్రాంతంలో. ఎందుకంటే ఆధ్యాత్మిక ఇది క్షేత్రం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. దేశ నలుమూల నుంచి వచ్చేటువంటి భక్తులకు రక్షణ కల్పించడానికి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే భక్తులు అధికంగా ఉంటారో ఆ ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ కావచ్చు, విష్ణు నివాసం, శ్రీనివాసం, అలాగే బస్టాండ్తో పాటు అదేవిధంగా స్టార్ హోటల్స్ కి బాంబు బెదిరింపు కాల్స్ రావడం, ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. అయితే తిరుపతిలో ఇవాళ కపిల తీర్థం సమీపంలో ఉన్నటువంటి రాజ్ పార్క్, 5 వైస్రాయ్ హోటల్స్ కు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలోని పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. అక్కడికి వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తీసుకొచ్చి అక్కడ పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్నటువంటి అనుమానితుల్ని ప్రశ్నిస్తూ వాళ్ళ ఐడి ప్రూఫ్స్ తీసుకొని వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, శ్రీవారి దర్శనానికి వచ్చారా లేదంటే ఇక్కడ ఏదన్నా పనిగా వచ్చారా అన్న దానిపైన విచారిస్తూ పోలీసులు కూడా అక్కడే అందరినీ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్, బస్టాండ్లలో కూడా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ద్వారా పోలీసులు అయితే ముమ్మరంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి మెయిల్స్ అన్ని కానీ ఫేక్ మెయిల్స్ గా పోలీసులు నిర్ధారణ చేసినప్పటికీ కూడా ఎలాంటి అవకాశం లేకున్నా పోలీసులు అయితే కన్నా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ తనిఖీలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. సువర్ణ, చరణ్, అయితే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో బాంబు బెదిరింపులంటే చిన్న విషయం కాదు. మరి భద్రతా లోపాలు కనిపిస్తున్నాయి. భద్రత పట్ల ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి? ఖచ్చితంగా అయితే తిరుమలకు ప్రపంచ నలుమూల నుంచి భక్తులు వస్తుంటారు. అధిక సంఖ్యలో రోజుకు లక్షలాది మంది భక్తులు ఇట్లా రైల్వే స్టేషన్ కావచ్చు, బస్టాండ్ తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అని చెప్పి పోలీస్ యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉంటుంది. రైల్వే స్టేషన్, బస్టాండ్లలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల చూస్తున్నట్లయితే ఫేక్ మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపు కాల్స్ రావడం, అదేవిధంగా పోలీసులు కూడా అయితే ఇటీవల చూసినట్లయితే జిల్లా హెడ్ క్వార్టర్ గా ఉన్నటువంటి కలెక్టరేట్ కూడా బాంబు బెదిరింపు రావడం, అలాగే ఎస్వి యూనివర్సిటీ, వేదిక యూనివర్సిటీలతో పాటు సాంస్క్రిట్ విద్యాపీఠం కూడా బాంబు బెదిరింపులు రావడం, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా కూడా పోలీసులు అయితే కన్నా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ అయితే డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ ద్వారా అటువైపు ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు అయితే కన్నా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తూ అక్కడ వచ్చేటువంటి మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే దానిపైన విచారణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. సువర్ణ.